నా పేరు రామస్వామి సార్. మేము రాయదుర్గం నుంచి వచ్చినాము. సత్యం మెడికల్ ఏజెన్సీ అని ఆయన నాకు 70 లక్షలు మోసం చేశారు సార్. 70 లక్షలు మోసం చేసి గౌస్పీరా సత్యం మెడికల్ ఏజెన్సీ బాలసుబ్రహ్మణ్యం వాళ్ళ ఇద్దరు పార్ట్నర్స్. బెంగళూరులో నా ఫార్మా ట్రేడింగ్ కంపెనీ వాళ్ళు 2019లో స్టార్ట్ చేసి నాకు అమ్మినట్లు అమ్మి 70 లక్షలు తీసుకొని మోసం చేసింది సార్. అగ్రిమెంట్ చేసుకుంటుంటే కంపెనీ అప్పు చెప్తామని చెప్పి నాకు అప్పు చెప్పలేదు సార్. అప్పు చెప్పినట్ల పేపర్లో రాసుకున్నాడు. కాకపోతే నాకు ఎటువంటి కంపెనీ అప్పు చెప్పలేదు. నేను ఒకటే మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను, నాకే అప్పు చెప్పినట్ల దాంట్లో ఏదన్నా ఒక 100 రూపాయలు, 1,00,000 రూపాయలు ఏదన్నా నేను పోతే నేను ట్రాన్సాక్షన్ చేయాలి కదా, నేను ట్రాన్సాక్షన్ చేయలేదు సార్. నాకు అప్పు చెప్పలేదు కాబట్టి నేను ట్రాన్సాక్షన్ చేయలేదు. ఆయన అప్పు చెప్పినట్ల మళ్ళీ వేరే వాళ్ళకి అమ్మినట్టు రకరకాలుగా ప్రీ ప్లాన్డ్గా ఇది మోసం చేసింది. 70 లక్షలు సార్. అది ఒకరోజు రమణారెడ్డి, బాలసుబ్రహ్మణ్యము, గౌస్పీరా నన్ను పనుంది మాట్లాడేదే పని ఉందని చెప్పి అనంతపురం సత్యం మెడికల్ ఏజెన్సీ దగ్గర పిలిపించుకొని నా దగ్గర బలవంతంగా నన్ను ఒక్కనే మాట్లాడలేదు, ఒక్కడే వచ్చేసి ఇంకేం ఎవరు అవసరం లేదని చెప్పి ఇక్కడ పిలిపించుకొని సంతకాలు తీసుకొని, నువ్వు లేదు నేను ఎట్లా సంతకాలు పెడతాను, నాకు కంపెనీ కావాలని చెప్తే నీకు కంపెనీ లేదు ఏమీ లేదు, డబ్బులు కూడా చూద్దామంట అని నేను సంతకాలు పెట్టేదన్నా నువ్వు బెదిరించి సంతకాలు పెట్టినాడు. గౌస్పీరా మా ఫ్యామిలీకి ఒక 5 ఏళ్ళ నుంచి కొంచెం పరిచయం సార్. ఆ ఉద్దేశంతో మావి అంటే మా గురించి బాగా క్షుణ్ణంగా పరిశీలించి వీడైతే పడతాడు, వీడినైతే మోసం చేయొచ్చు అని చెప్పి బాలసుబ్రహ్మణ్యం దగ్గర వీళ్ళిద్దరు కలిసి నన్ను మోసం చేసి 70 లక్షలు తీసుకొని మోసం చేసి నాకు ఇవ్వలేదు. రకరకాలుగా ఎస్పీ దగ్గర పోయినాను, మళ్ళా ఇప్పుడు ఉండే అధికార ప్రభుత్వము తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి పోయినాను, డిఎస్పీ దగ్గర పోయినాను, సిఎల్ దగ్గర పోయినాను, ఎవరి దగ్గర పోయినా నాకు న్యాయం జరగడం లేదు. నాకు నా 70 లక్షలు నాకు ఇవ్వకపోతే ప్రాణాలు వదిలేదానికి కానీ తాగి సచ్చేదానికి కూడా మేము రెడీ అయినాము. ఎన్ని రోజులైనా కూడా మాకు న్యాయం బయట జరగదని తెలిసిపోయింది కాబట్టి దాని నుంచి వచ్చి నేను వృత్తిపరంగా వ్యవసాయము ప్లస్ ఆర్ఎంపీ ప్రాక్టీస్ రాయదుర్గం టౌన్లో. అంటే గౌస్ ఫస్ట్ పరిచయము గౌస్ మెడికల్ రేపుగా పరిచయం అయినాడు సార్. మీకు ఏమన్నా సర్వీస్ ఉంటే చెప్పండి, అనంతపురంలో ఏమన్నా పని ఉంటే చెప్పండి అని చెప్పేవాడు సార్. ఏదన్నా పిల్లలు చదువుతున్నారు కదా అని చెప్పి ఏదన్నా చిన్న చిన్న పనులు ఉంటే చెప్పేవాడిని. బాగా సార్ అది ఇది సార్ ఎట్లా ఎంతమంది పిల్లలు ఏం కథ ఏం ఆర్థిక పరిస్థితి అదంటే రకరకాలుగా మనము కొంతమంది క్లోజ్ అయిపోతే ఓపెన్ అయిపోతాం అన్నీ చెప్పేసాం. ఆ వీక్నెస్తోన ఈయన పార్ట్నర్ కదా, ముందే ఆల్రెడీ వీళ్ళు కైనోస్ అనే ఫార్మాని ఏదో మోసం చేస్తానని వీళ్ళే మేము ఎన్నో చేసినాము, నువ్వెంత సంతకాలు పెడతావా లేదని ఆ రోజు చెప్పింది. ఇప్పుడు దాదాపుగా 2.5 సంవత్సరాల నుంచి పోరాటం చేస్తున్నాను సార్. 2.5 సంవత్సరాల నుంచి ఎంతమందో దగ్గర పోయినాను, ఎస్పీ డిఏజీ అందరి దగ్గర, డిఏజీ దగ్గర అందరి దగ్గర పోతున్నా ఎక్కడ కూడా తెలుగుదేశం పార్టీ కార్యాలయం పోయినా కూడా న్యాయం జరగలేదు.
అమౌంట్ ఎట్లా చిన్న లిక్విడ్ మీద 12 లక్షలు క్యాషు, మిగిలింది అంత మొత్తం అకౌంట్ మొత్తం 70 లక్షలు సార్ ఇచ్చింది. 12 లక్షలు క్యాష్ తప్ప మిగిలిందంతా ఆన్లైన్ ద్వారా చేసేది. ప్రూఫ్లు కూడా ఉన్నాయి. నా పేరు విజయ. 70 లక్షలు మాతో మోసం చేసి తీసుకున్నాడు. నా పేరు కూడా డ్రా చేసుకున్నారు. పిల్లోల పేట అంతా, మా పిల్లలు ఎంబీబీఎస్ చేస్తున్నారు. వాళ్ళు డబ్బులు కట్టక మాకు చాలా ఇబ్బందులు అవుతున్నాయి. అందుకనే మాకు దయచేసి మీ మీడియా ద్వారా సపోర్ట్ చేసి మాకు డబ్బులు మాకు ఇప్పించాలని కోరుతున్నాం సార్. అంతే, ఇంకేం లేదు. ఎక్కడ పోయినా మాకు న్యాయం జరగడం లేదు. సిఐ, ఎస్ఐ, రాయదుర్గము అన్ని చోట్ల వచ్చినారు సార్. వచ్చినా వాళ్ళు రారు, పిలిచినా కూడా లేదు నాకు సెక్యూరిటీ కావాలంట. పోలీసులు వచ్చిన సెక్యూరిటీ కావాలంట. సెక్యూరిటీ వస్తే వస్తాడంట, అయినా రాడు. మేము ఊరికి అన్నీ తిరిగి సాల్ అయిపోయింది సార్. అందుకే మీ ద్వారానే మాకు న్యాయం జరుగుతుందని వస్తున్నాం. మాకు వస్తూ ఉంటారు రెప్ప మాదిరి వచ్చి అట్లా పరిచయం అయినా ఇట్లా కంపెనీ ఉంది తీసుకోండి అని మాకు మోసం చేసి ఇప్పించి వాళ్ళు వేరే వాళ్ళకి అమ్మేసినారు. పోయింటే వాళ్ళు అప్పుడే ఎస్పీ దగ్గరికి పోండి అని చెప్పినారు. ఎస్పీ దగ్గరికి అప్పుడే పోయొచ్చినాం సార్ అంటే మళ్ళీ మేము ఏం చేయాలా అని వాళ్ళు అన్నారు. లేదు కండి, ఎక్కడ పోయినా కూడా ఎవరు కట్టడం లేదు, అంతా వాళ్ళకే జరుగుతా ఉంది. మాకు ఎవరు సపోర్ట్ లేదు సార్. అందుకనే లోకేష్ తో కూడా పోయినాము, లోకేష్ సార్ తో కూడా పోయినాము. నాకు డిఐజీ ఉన్నట్టు